సినిమా పరిశ్రమలో ప్రతి సినిమాలోని చేసుకుంటున్నాడు ఆయన. అండ్ ప్రతిసారి విజయాన్ని సాధిస్తున్నాడు. చిన్ని పాదాలని నేలైనే మోయనా అంటే ఏమాయ చేసేవే లాంటి మంచి హిట్లు వచ్చినా కూడా ఒక నమ్మకం కుదరడానికి 6 సంవత్సరాల టైం పట్టింది. అదృష్టవశాత్తు ఆ చిన్న దారి దొరికింది అన్నమాట. అదే తర్వాత కొంచెం ఒక రకమైన శాపంగా పరిణమించింది. అదేలా ఎలాగండి మరి మీ మనుగడ ఎంత కష్టమైపోతుంది కదా రచయితలది. దినదిన కంటే నూరేళ్ళ ఆయుష్ లాగా మా మనుగడ ఎందుకు వస్తుంది అంటే ఇది చాలా బాగుంది డెప్త్, ఇది మీరు ఇలా రాయండి అనే డైరెక్టర్లు ఉన్నారా మీకు? ఉన్నారండి. ఎవరండి? ఎవరికైతే తెలుగు అర్థం కాదో వాళ్ళు. నిజంగా వ్యాఖ్యానం ఏం కాదు. ఇప్పుడు నా పాటల్లో మంచి తేట తెలుగు పదాలు ఉపయోగించిన పాట ఇదే పాటకి ఒక తెలుగు దర్శకుడు అయితే ఈ పాట అసలు జనబాహుల్యంలోకి వచ్చేది కాదు. అది విని ఒక దర్శకుడు అఫెండ్ అయ్యారు. అవునా? అఫెండ్ అయ్యారు. మీరు అంతలా ఎలా అంటారండి? రాచి వెంటనే ఇది చాలా బాగుందండి అని సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్తే లిరిక్కి ట్యూన్ చెయ్యను అన్న అసమర్థతనే ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా కూర్చుని పాటలు రాయించుకోవడం ఇదంతా వేటూరు గారు వెనకాల తిరగడం అనుకుంటుంది వేరే. అలాంటి స్థాయి ఈ రోజున ఏ రచయితకి రావట్లేదండి. కారణం ఏంటి సార్? పాటల రచన అనేది చులకన అయిపోయింది. ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అనంత శ్రీరామ్ ఎలా అంటే అలాగా అనే ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా చెప్పగలరు. ఇప్పుడు మీకు ఉన్న ప్రెసెంట్ సిచ్యుయేషన్లో మీ ప్లేస్ని చెప్పాలి ఆర్డర్లో. ప్రెసెంట్ కాదు సార్, ఆ మధ్య ఏదో బాగా దుమారం లేపే మీ మాటలన్నీ ఏదో రామాయణం గురించి మీరు చేసిన కామెంట్. నిజంగా ఒరిజినల్ రామాయణం, ఒరిజినల్ భారతం నీ పక్కదారి పట్టించడం అన్న అంశం, వీటి మీద రాజీ పడే ప్రసక్తి. అసలు లవ్ సాంగ్స్కి నాకు ముద్ర పడ్డం ఏంటి? నా జీవితంలో ఒక లవ్ స్టోరీ లేదా అని అనుకుంటా ఉండేవాడిని నేను. లవ్ స్టోరీ లేదంటే లవ్ చెయ్యాలని లేక కాదు, ఎవరో పడక. 2020 నుంచి చాలా ఇంచుమించు ఒక 40-50 దాకా లవ్ సాంగ్స్ని తిరస్కరించి, అందుకే ఇప్పుడు పెద్ది, స్పిరిట్ లాంటి మంచి సినిమాల్లో. ఏంటి మీ అనుభవాలు? ఏంటి పెద్ద అనుభవాలు? ఒక్కొక్క సినిమా ఇప్పుడు నిజంగా నేను అనుకున్న కెరీర్ని అనుభవిస్తున్నాను. ఇంత వేటూరు గారు ఇచ్చినంత పదజాలం శాస్త్రి గారి దగ్గర నుంచి వచ్చి ఉండకపోవచ్చు. లేదు, ఎందుకంటే కరెక్ట్. హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగన. ఎందుకంటే శాస్త్రి గారిది థాట్ ప్రాసెస్ని పట్టుకుని వెళ్ళే, అంటే మొదటి లైన్ ఎందుకు మొదలు పెడుతున్నాము అన్నది రెండో చరణం చివరి లైన్కి తెలిసి ఉండాలి. కండలను కరిగించాలా, కొండలను కదిలించాలా, చచ్చి చెడి సాధించాలా, సుఖశాంతు.
హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్, రేదర్ పర్సనల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ మామూలు వాడు కాదు, సకల కళా వల్లభుడు, బహుముఖీన ప్రజ్ఞాశాలి, పాటగాడు, ఆటగాడు, మంచి డైలాగు, మాటకారితనం, సినిమా పరిశ్రమలో అందరికీ తల్లో నాలుకలా కాదు తల్లో కలంలాగా ఈ రోజు వరకు అప్పుడే నాకు తెలిసి 2 దశాబ్దాలు పైబడి సినిమా పరిశ్రమలో ప్రతి సినిమాలోని చేసుకుంటున్నాడు ఆయన. అండ్ ప్రతిసారి విజయాన్ని సాధిస్తున్నాడు. ప్రేక్షకుల మన్ననలు, సినిమా పరిశ్రమలో అందరి జయజయలు అందుకుంటూ చాలా విజయవంతమైన జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఈ గెస్ట్ పేరు ఎవరో కాదు, చేగొండి అనంత శ్రీరామ్. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయనకి సాదర స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం నాగేంద్ర గారు. ఉపోద్ఘాతమే ఉపన్యాసం లాగా చెప్పారు. ఇంక నేను చెప్పడానికి మీకు చాలా చాలా అవసరం సార్ అది. ఎందుకంటే ఏమీ లేని వాళ్ళే బోల్డ్ చెప్పించుకుంటున్నారు. స్టేజ్ మీద నిలబడితే ఇంత సన్మాన పత్రం రాసుకొస్తారు. ఆ సన్మాన పత్రం ఎందుకు రాశారు, ఎవరి కోసం రాశారు, పేరు మార్చేస్తే అందరికీ సరిపోయేటట్టుగా ఉంటుంది. ఇక్కడ విశేషాలు లేనప్పుడు విశేషణాలు ఎక్కువ ఉండాలంటే అంచేత మీకు విశేషాలు కొత్తగా ఏమి చేర్చనక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది మంచి సన్మాన పత్రం అవుతుంది అన్నది నా ఉద్దేశం. ధన్యవాదాలండి. ఎలా ఉంది నాళ్ళు మీ కెరీర్? అయిపోయిందా? మోర్ దెన్ 2 decades అనుకుంటా. 20 సంవత్సరాలకు దగ్గర పడుతున్నాను, ఇంకొక 6 నెలల్లో. అంతేనా? నాకు ఇప్పటికీ గుర్తు, అడ్డాల చంటి గారి ఆఫీస్ లో మిమ్మల్ని నాకు పరిచయం చేశారు. అవునండి, ఒక ఊర్లో టైంలో. మంచి టాలెంట్ ఉన్న రైటర్ నాగేంద్ర, మా పాలకొల నుంచి వచ్చాడు అని చెప్పి అప్పుడు ఏదో ఒక పాటతో మొదలై అన్ని పాటలు రాయించారు ఆ సినిమాలో. అలా అదే మరి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు అంటే సినిమా పరిశ్రమలో మీరు ఎటుపక్క వెళుతారో అప్పటికి ఇంకా వేటూరు గారు స్టిల్ అలైవ్, అండ్ సీతారామ శాస్త్రి గారు బ్రహ్మాండమైన స్ప్రీలో ఉన్నారు, సాహిత్ గారు, చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల అందరూ ఉన్నారు. ఆ టైంలో మీరు వచ్చిన సమయం నుంచి కనుక ఇప్పుడు వరకు చూసుకుంటే మీ ప్రయాణం గురించి మీకు ఏమనిపిస్తుందండి? అంటే నేను అడుగుపెట్టిన కొత్తలో ట్రెండ్ ఎలా నడిచేదంటే, అంటే శాస్త్రి గారి పాటలు పక్కన పెట్టేస్తే మిగిలిన పాటలు అన్నీ కూడా ఇంగ్లీష్ పాటల్లో తెలుగు పదాలు ఉంటేనే పాటలు హిట్ అవుతాయి అన్న దశకు వచ్చింది అనమాట. అప్పటికే మీరు ఆ టైంలో పాటలు చూసుకుంటే తెలుస్తుంది, ఒక్కోసారి పల్లవ మొత్తం ఇంగ్లీష్లో ఉండేది. అప్పుడు నాకున్న ఆంగ్ల పరిజ్ఞానం వైపు చూసుకుంటే చాలా పరిమితం. ఏం చెయ్యాలన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మామూలు వ్యావహారికమైన తెలుగులో ట్యూన్కి తప్పకుండా రాయడం దారి ఒక్కటే నాకు మిగిలింది. మిగిలిన అన్ని దారులు అందరూ చూశారు, ఆ ఒక్క చిన్న దారి మిగిలింది. ఆ ఒక్క దారిలో వెళ్ళి ప్రయత్నిద్దాం అని చెప్పి మొదలు పెట్టానండి ప్రయాణం. మీకు ఉదాహరణకి చూసుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా ఆడియో ఫంక్షన్లో కూడా అప్పుడు చెప్పడం జరిగింది. 4 పాటలు రాసిన ఆ సినిమాలో. ఒక పక్క వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, అప్పట్లో ఆ కాలానికి మొదటి మల్టీ స్టార్ చిత్రం, బహుళ తారాగణ చిత్రం. ఆ సినిమాలో సాధారణంగా ఏంటంటే ఈ వ్యాపారాత్మకమైన విలువలతో కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. కానీ నేను అక్కడ ఆ ఒక్క చోట నా దారి నిరూపించుకుంటే నాకంటూ ఒక స్థానం ఉంటుంది ఇక్కడ అని అనిపించింది అనమాట. అనిపించి ఆ 4 పాటలు కూడా ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా, ఒక్క అన్య భాషా పదం కూడా రాకుండా అన్ని తెలుగు పదాలు ఉండేలాగా రాశాను. ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే. అప్పుడు ఎంతో కొంత ఒక స్థానం నిలబడింది అనమాట నాకు. అప్పటిదాకా కొంచెం అట ఇట చెదురుముదురుగా ఉన్నారు. అంటే ఏమాయ చేసేవే లాంటి మంచి హిట్లు వచ్చినా కూడా ఒక నమ్మకం కుదరడానికి నిర్మాతలకి, దర్శకులకి మినిమం గ్యారంటీ పాట వస్తుంది ఇతని దగ్గరికి వెళ్తే అని నమ్మకం కుదరడానికి 6 సంవత్సరాలు టైం పట్టిందండి.
ఈ 6 సంవత్సరాలు కూడా అలా వీలైనప్పుడల్లా అన్ని తెలుగు పదాలు ఉండే పాటలు రాస్తూ హిట్లు ఇవ్వడం వల్ల స్థానం నిలబడింది. లేకపోతే అంత మంది లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నప్పుడు నిలదొక్కోవడం అనేది కష్టమే అయ్యుండేది. అదృష్టవశాత్తు ఆ చిన్న దారి దొరికింది అనమాట. అదే తర్వాత కొంచెం ఒక రకమైన శాపంగా పరిణమించింది. అదెలా అంటే అప్పుడు దాకా నేను ఇలాంటి పాటలు రాస్తూనే మాస్ పాటలు కూడా బాగా రాసే ఉండండి. లైక్ మీకు యమదొంగ, స్టాలిన్, పరుగు ఇలాంటి సినిమాలు చూస్తే మంచి మాస్ నెంబర్ హిట్స్ ఉన్నాయి. రబ్బర్ గాజులు లాంటి హిట్లు కానీ, యంగియమ్మ, పరారే పరారే, మనకన్నా పొడిచే మనగాడే లేడము, లేకపోతే బృందావనంలో చూస్తే చిన్నదో వైపు పెద్దదో వైపు, వరుస మాస్ హిట్లు కూడా ఉన్నాయి. నా ఆలోచన ఏంటంటే మాస్ పాటలు రాయగలిగే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ పాటల్లో తెలుగు పదాలను ఎక్కువ జోడిస్తూ పాటలు రాస్తే నాకు ప్రత్యేకత ఉందని అనుకున్నాను. కానీ ఇది ప్రత్యేకత అయిపోయి మాస్ పాటలకు నా దగ్గరకు రారు అని నేను ఊహించలేదు. సో అన్ని మాస్ హిట్లు ఇచ్చినా కూడా అనంత్ శ్రీరామ్ అంటే లవ్ సాంగ్స్ అన్న ముద్ర పడిపోయింది అనమాట ఒక దశలో. అసలు లవ్ సాంగ్స్ కి నాకు ముద్ర పడ్డం ఏంటి, నా జీవితంలో ఒక లవ్ స్టోరీ లేదని అని అనుకుంటా ఉండేవాడిని నేను. లవ్ స్టోరీ లేదంటే లవ్ చెయ్యాలని కాదు, ఎవరో పడక కాలేజీలో కానీ ఎక్కడ ఎవరో పడలేదు. అంటే మీరు ఎంతసేపు పాటలు వెనకథలు పడుతుంటే పడదామని చూసానండి. అసలు ఎవరు వెనకాల పడదామన్నా ఎవరో ఒకళ్ళు పాడేస్తా ఉండేవారు. నో వేకెన్సీస్. నాకు లవ్ సాంగ్స్ ముద్ర పడ్డం ఏంటని చెప్పి మళ్ళీ 2020 నుంచి చాలా ఇంచుమించు ఒక 40-50 దాకా లవ్ సాంగ్స్ ని తిరస్కరించి సర్కారు వారి పాట, అఖండ లాంటి సినిమాల్లో మళ్ళీ మమం మహేష, యా జై బాలయ్య లాంటి, తర్వాత దిగు దిగు నాగా ఇలాంటి పాటలన్నీ మళ్ళీ మాస్ పాటల ద్వారా మళ్ళీ ముందుకొచ్చి ఇప్పుడు నా కెరీర్ ఇంకా అలా అటు ఇటు పోకుండా అలా నిలబడి స్ట్రైట్ గా వెళ్తుంది అన్నమాట. స్థిరంగా నిలబడింది. అందుకే ఇప్పుడు పెద్ది, స్పిరిట్ లాంటి మంచి సినిమాల్లో అన్ని రకాల పాటలు రాయగలిగే అవకాశం వస్తుంది. అదేలేండి, ఇంకేముంది, ఇప్పుడు మీరు మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ లిరిసిస్ట్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో. సో ఏ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మీకు తీరికుండాలి తప్పితే మీ చేతి రాయించుకుంటారు కదా. అది ఇప్పుడు వచ్చిందండి, నిజం చెప్పాలంటే 19 ఏళ్ళ తర్వాత వచ్చింది. అప్పుడు దాకా విజయాన్ని చూశాను కానీ నేను కోరుకున్న విజయాన్ని చూడలేదు. అదేలేండి. 15 అసలు చెప్పండి. 1500 పాటలు అయిన తర్వాత అది సాధించగలిగాను. 1500 పాటలు, ఆ 1500 పాటలే మీకు సాధించేమో, అది మీరు సాధించడం ఏంటి? అంతే. నేను ఎప్పుడు ఒక పాటకి ఏదైనా ఒక పాటకి పురస్కారం వస్తే అనుకునేది ఏంటంటే ఇంత ముందు కలిసి రాసిన పాటలన్నీ కలిసి ఈ పాటకి అవార్డు ఇప్పించినాయి అని అనుకుంటా ఉంటాను. కరెక్ట్. అంటే ఇప్పుడు మనకి పూర్వం ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రాయడానికి, అంటే ప్రేమ పాటలు అంటే నారాయణ రెడ్డి గారు, విప్లవ గీతాలు అయితే శ్రీశ్రీ గారు, వీణ పాటలు అయితే దాశరథి గారు, కామెడీ పాటలు అయితే ఆరుద్ర గారు, ఇలాంటి ఇదేదో ఒక జానపద శైలి అయితే కొసరాజు గారు, ప్రకృతి మీద పాటలు అయితే దేవులపల్లి గారు, ఇలాంటివేవో ఒక బైఫ్రికేషన్ ఉండేది. ఇప్పుడు ఆ బైఫ్రికేషన్ అన్నది ఎక్కడ అసలు పూర్తిగా మృగ్యం అయిపోయింది. అది వేటూరు గారు వచ్చిన తర్వాత జరిగిన మార్పు అండి. అది వేటూరు గారిది పరిధి తెలుసు కదా మీకు. అవును. వంగతోట మలుపు కాడ అనగలరు, ఓంకార నాదాను సంధానము అనగలరు కదా. అవును. ఆ పరిధి వల్ల సింగిల్ కార్డ్ సంస్కృతి బాగా బలపడింది. ఆ తర్వాత సీతారాం శాస్త్రి గారు పాటలు అనేవి ఏదో ఆట విడుపు కాకుండా సినిమాకి వెన్నుపాములో వెన్నుపూసల్లాగా, ముఖ్యమైన వెన్నుపూసల్లాగా, ఏదో L1 L2 అంటారు చూడండి, అలా వచ్చి కూర్చోవాలి అని ఒక నియమం పెట్టుకుని సినిమాని పట్టుంచే పాటలు రాయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో దర్శకులకి అప్పటి నుంచి ఆసక్తి మొదలైంది. ఒక పాటల ద్వారా సినిమాని మరింత చేరువ చేయొచ్చు అనమాట అని అప్పటి నుంచి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి బాగా వచ్చిందండి. కానీ మీరు అంటే ఈ తరం రచయితల్లో
మీరు ఈ తరానికి చాలా ఒక కరదీపిక కాబట్టి నేను ఈ మాట అడుగుతున్నా. అంటే ఈ స్పెషలైజేషన్ అన్నది వేటూరు గారిలో ఆ స్పాన్ ఉండబట్టి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి అన్నది ఫ్లరిష్ అయింది. పిలుస్తోంది ఇంద్రవల్లి అలాంటి పాటలు కూడా రాశారు ఆయన. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అలాంటి పాటలు ఆరేసుకోబోయి పారేసుకోయి. ఇక అలాగే పీపుల్స్ ఎన్కౌంటర్ అన్న సినిమాలో అచ్చు ప్రజా కవులు రాసినట్టే ఉంటది. ఆయన రాసిన ఓ పోలీస్ అన్న బానీస్ అన్న అని ఒక పాట ఉంటది కదా. అవును, ఆయనకి చిక్కని పరిధి లేదు, చిక్కని పరిధి లేదు. ఆ స్పాన్ లోకి రచయితలు వెళ్ళలేకపోవడానికి ప్రధానమైన కారణంగా మీరు ఏమనుకుంటున్నారండి? అంటే దర్శకులు ఆ ఎలిమెంట్స్ మీరు నా సమాధానం మీరు చెప్పేశారు. ఇప్పుడు దర్శకులకున్న పరిధిని బట్టి రచయిత నుంచి వచ్చిన అవుట్పుట్ ని వాళ్ళు రిసీవ్ చేసుకోగలరు. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు, శారద వీణా రాగ చంద్రిక పులకిత శారద రాత్రము అని ఆయన వేటూరు గారు రాస్తే, ఆయనకి శారద వీణ అక్కడ సరస్వతీ దేవి వీణ అనే చందమామ నుంచి వచ్చిన రాగ చంద్రికలు, రాగాలు అనే వెన్నెలలతో ప్రకాశించిన శారద రాత్రము, శరతృతువులో రాత్రి అని విశ్వనాథ్ గారు కూడా అర్థం చేసుకోగలిగారు. కాబట్టి ఆ పరిధి ఇంకా ఎక్కువ సాగి ఆ నేల నుంచి అంతరిక్షం వరకు ఆ పరిధిని విస్తరించి మనకు అందించారు. ఇప్పుడు అది అర్థం చేసుకోలేని దర్శకులు పెరిగే ఇది నాకే అర్థం అవ్వట్లేదు, ఇంక జనాలకి ఏం అర్థం అవుద్ది అన్న డైలాగ్ మొదలవుతుంది అనమాట. నువ్వు ఏ శాతం జనంలో ఉన్నావో నాకు తెలియదు, జనాలకే ఎక్కువ అర్థం అవుతుంది నీకన్నా. ఆత్రేయర్ జోక్ ఉంది ఇది. డైరెక్టర్ వచ్చి ఏంటో ఆత్రేయలు రాసావు, నాకే అర్థం కావట్లేదు, జనాలకి ఏమర్థం అంటే జనాల్ని అంత ఎదవలు కారలేదు అన్నట్టు. అదే నీకే అర్థం కాదు అన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే దర్శకుల పరిధి తగ్గిందో రచయితలు ఆలోచించే పరిధి కూడా తగ్గిపోద్ది. అంటే అమరకోశాల వెంట, శబ్దార్థ చంద్రికల వెంట, శబ్దార్థ రత్నాకరాల వెంట పరిగెట్టి తవ్వి వెలికి తీసి ఇలాంటి పదం వేయాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా అని ఒక పాట ఉందండి, నేను రాసిన పాట. అశోకవనంలో అర్జున కళ్యాణ్. నిజంగా చాలా మంచి హిట్ అవుద్ది అనుకున్నాను పాట. హిట్ అయింది అంతే, మంచి హిట్ అవుద్ది. అందులో వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా అని ప్రయోగం చేశాను. వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా. సింగాణి అంటే అచ్చ తెలుగులో ధనుస్సు అని అర్థం. నేను ఇప్పుడు అచ్చ తెలుగు రామాయణంలో ఏదో తిరగేస్తుంటే శివధనుర్భంగం సన్నివేశంలో ఆ సింగాణి అని పదం చూసాను. ఏంటి సింగాణి అంటే అని వెతికితే అర్థం తెలిసింది. నాకు తెలిసింది పాటలో పెడితే కదా జనాల్లోకి వెళ్తుంది అని, కొత్త మాట. అది నేను దర్శకుల్ని రిక్వెస్ట్ చేశాను కూడా, ఈ ఒక్క పదం మీరు పెట్టనివ్వండి, మిగతా లైన్లో ఏ పదం మార్చమన్నా నేను మారుస్తాను. ఆయన మంచి సహృదయంతో పెట్టించారు. కానీ దాన్ని రిసీవ్ చేసుకుని ప్రజెంట్ చేయగలిగే మనస్తత్వం మొత్తం యూనిట్గా ఉండాలి కదా. కరెక్ట్. ఏ అసిస్టెంట్ డైరెక్టర్ వద్దన్నా పోతుంది, పోద్ది. నాకు అర్థం కావట్లేదండి, అమ్మ వీడికి అర్థం కావట్లేదండి, అప్పుడున్న అభద్రతా భావంతో పోగొట్టేస్తూ ఉంటారు. అలా పదాలు పరిమితం అయిపోయి ఇప్పుడు హృదయము అని రాస్తే కూడా బరువు అయిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది. భావాలు మాత్రం అపరిమితంగా ఉండాలి, పదాలు మాత్రం ఆ 400 పదాలలోనే తిరగాలి చుట్టూ. ఆ మనసు, ఆ ఆశ, ఆ ఊహ, ఆ ప్రేమ, ఆ ప్రాణం అక్కడే తిరుగుతూ ఉండాలి. అది మీ లేటెస్ట్ ఛాలెంజా? అదే ఇప్పటి లేటెస్ట్ ఛాలెంజ్ అదే. ఉన్న 300 పదాల్లో కొత్త భావాలు చెప్పడం. ఎలాగండి మరి మీ మనుగడ ఎంత కష్టమైపోతుంది కదా రచయితలది? అంటే ఎప్పటికప్పుడు ఇది దినదినకండం నూరేళ్ళ ఆయుష్ లాగా మా మనుగడ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా రచయిత అవ్వాలనుకునే వాళ్ళ సంఖ్య తక్కువ. ఎవరికైనా సినిమా అన్న పరిజ్ఞానం వచ్చినప్పుడు ముందు హీరో అవ్వాలనుకుంటాడు. ఆడికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత మొహం అద్దంలో చూసిన మనం హీరో మెటీరియల్ కాదు, అయితే డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు.
ఆడికి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం కథలు క్రియేట్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఏదో డిఓపి ఏదో అవ్వాలనుకుంటాడు. అబ్బో మనకి ఇంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు అని అయిన తర్వాత ఇదంతా కాదులే మనం పాటలు రాసేద్దాం అనుకుంటున్నాడు అనమాట. ఆ స్థాయికి వచ్చేసాడు. అవ్వాలనుకున్న వాళ్ళే తక్కువ కాబట్టి, అందులో అయ్యే వాళ్ళు బాగా తక్కువ కాబట్టి అయ్యి ఉన్నాం మేము, ఇంకా మనుగడ సాగిస్తున్నాం అనమాట. అంతే. ఎగ్జాక్ట్లీ. పైగా మీరు బాగా పునాది బాగా గట్టిగా పడింది కాబట్టి అదే అదృష్టశాత్తు ఒక సంధికాలంలో రావడం వల్ల పునాది పడింది. సంధికాలం ఉండడం కన్నా బాగా మేరు నగధీరులు ఆకాశ శిఖరాలు ఉన్న టైంలో మీరు వచ్చి నిలబడ్డారంటే అక్కడే మీకు గట్టి పునాది పడింది. వాళ్ళందరి సహృదయత కూడా. అదేలేండి. కానీ ఇప్పుడంటే మీరు ఇందాక చెప్పిన మాటనే కంటిన్యూ చేస్తాను. మిమ్మల్ని బాగా అంటే మీ విస్తృతిని, మీ పరిధిని బాగా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసి ఇది చాలా బాగుంది డెప్త్, ఇది మీరు ఇలా రాయండి అనే డైరెక్టర్లు ఉన్నారా మీకు? ఉన్నారండి. ఎవరండి? ఎవరికైతే తెలుగు అర్థం కాదో వాళ్ళు. స్టేట్మెంట్ దీన్ని మీరే క్లారిఫై చేయాలి. నేను దాని మీద వ్యాఖ్యానం చెప్పను. నిజంగా వ్యాఖ్యానం ఏం కాదు. ఇప్పుడు నా పాటల్లో మంచి తేట తెలుగు పదాలు ఉపయోగించిన పాట తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశితానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను మనసు మేను. ఈ పల్లవులో మొదటి లైన్లో ఉపయోగించిన మొయిలు దగ్గర నుంచి ఆఖరి లైన్లో ఉపయోగించిన మేను వరకు ఈ సమకాలీన సంగీతంలోకి రాని పదాలు ఇవన్నీ. అవును. ఇది ఎందుకు ఒప్పుకున్నారంటే గౌతమ్ మేనన్ గారికి తెలుగు రాదు, నన్ను నమ్మారు కాబట్టి ఒప్పుకున్నారు. ఇదే పాటకి ఒక తెలుగు దర్శకుడు అయితే ఈ పాట అసలు జనబాహుళ్యంలోకి వచ్చేది కాదు. అసలు రికార్డింగ్ థియేటర్ వరకు కూడా వచ్చిండేది కదేమో. మీరు అన్నది కూడా సబబు. రికార్డింగ్ థియేటర్ వరకు వచ్చిండేది కాదు. స్వరాభిషేకంలో బాలు గారు ఈ పాట గురించి పొగిడితే మీరు ఇంత మనస్ఫూర్తిగా చెప్తున్నారు కాబట్టి నేను మనసు విప్పి చెప్తున్నానండి, ఈ పాటకి తెలుగు దర్శకుడు ఇన్ని తెలుగు పదాలు ఉపయోగించిన ఈ పాటకి తెలుగు దర్శకుడు అయ్యి ఉంటే గనక ఇది ప్రజల్లోకి వచ్చేది కాదు. అది విని ఒక దర్శకుడు అఫెండ్ అయ్యారండి. అవునా? అఫెండ్ అయ్యారు. మీరు అంతలా ఎలా అంటారండి, మీరు అలాంటి మంచి పాట, అంత మంచి పాట మాకు ఎప్పుడైనా ఇస్తే కదా, ఇచ్చినప్పుడు మేము ఒప్పుకోపోతే అనాలి కదా. అది మంచి పాట అని లేకపోతే గొప్ప పాట అని నాకు రాసినప్పుడు ఏం తెలియదు సార్. నాకు కలిగిన రసస్పందనని కాగితం మీద పెట్టాను, దాన్ని ఆయన అంగీకరించారు. అలా నేను ప్రయోగం చేస్తాను, దాన్ని మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నేను ఖచ్చితంగా మీ పేరు చెప్పి నేను అప్పుడు స్టేట్మెంట్ చెప్పాను కదండి, దాన్ని ఉపసంహరించుకుంటాను అని చెప్తాను. రాయండి, దాన్నే ఉంది, ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను. అప్పుడు రేయిలో రిక్కల అని ఒక ప్రయోగం చేశాను. రిక్క అంటే నక్షత్రం, రేయిలో రిక్కల గాలిలో రెక్కల అని ఒక ప్రయోగం చేశాను. ఇది అదే అర్థం కాదండి. నేను మరి అర్థం కాదని మీరే అంటున్నారు కదా, ఇందులో ఎన్ని పదాలకు అర్థం తెలుసు మీకు తాను నేనులో? సో మీకు ఎలా కావాలంటేనే చాలా మంది తెలియదు. అది పెద్ద జోకు. ఒక ఆయన ఎవరో ఆ యూనిట్ లో ఇంపార్టెంట్ ఆయన గౌతమ్ మేనన్ గారికి ఫోన్ చేసి, మీరు పొరపాటున తమిళ పదం పెట్టేశారు, మొయిల్ అన్న పదం తెలుగులో లేదు అంటే, అదేంటి అది తమిళ్లో అసలు మొయిల్ అన్న పదం లేదు, తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు అన్నాడు. ఎవరు చెప్పారు? ఒక ఆయన తెలుగు పండితుడు చెప్పు. తెలుగు పండితుడు
మీరు లిరిసిస్ట్ తోనే మాట్లాడుకోండి అంటే అప్పుడు నేను మన ఘంటసాల గారి పాట ఉంది కదా, పూలవానలు కురియుము మొయిలివో. అదొకటి, హాయి హాయిగా ఆమని సాగేలో మొయిలి రాజు మొయిలి రాజు అని ఒక ప్రయోగం. అవును, అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి మొయిలి రాజు గని మురిసినదేమో అని. అవును, అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దాంట్లో మొయిలింపు ధార అని ఒక ప్రయోగం ఉంటది. అవును, అవును. ఇవన్నీ చెప్పి ఓహో నాకు తెలియని పదం కూడా ఒకటి ఉందన్నమాట అని పెట్టేసాడు ఫోన్. అతడు సినిమాలో లాగా డివైన్ రాస్తారనమాట అన్నట్టు. అంటే పేర్లు చెప్పుకోవడం వల్ల అనవసరమైన వివాదాలు తప్పితే విషయం ఇది. పేరెందుకులేండి, పేరెందుకు కానీ పేరెన్నిక కన్న వాళ్ళు ఉన్నప్పుడు పేరు అక్కర్లేదు. మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తారు అది పట్టుకుని. కాదు, మీకు చేదైన అనుభవంగా మీరు చెప్పాలి అంటే, ఎందుకంటే మీ ఈ పరిమళాల దారిలో, పాటల పరిమళాల దారిలో బాగా మీకే ఎక్కువ, అంటే చిన్నదైనా ఎక్కువ చేదులో కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంతసేపు అలతి పదాలతో ఆ భావ సౌరభాలలో మీరు ఎంతసేపు విహరిస్తుంటారు కవులు. ఈ చిన్నదైనా ఏంటండి ఇది అనగానే మీకు చేదు అనుభవం లాగే ఉంటుంది అది. అవునా, చిన్నదైనా కూడా. ఎందుకంటే అంటే మనం చిన్ని కృష్ణుల్లా పుట్టి పరమేశ్వరుల్లా మారిపోతాం ఇక్కడికి వచ్చాక. వెన్నను ఇష్టపడే స్టేజ్ నుంచి గరళాన్ని ఆరాయించుకునే స్టేజ్కి వచ్చేస్తాం. అది మీరు చెప్పాలంటే, అలాంటి ఒక అనుభవం చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఒక సినిమా అండి, మొత్తం కథ అంతా విన్న తర్వాత దర్శకుడు వసుధైక కుటుంబ భావాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడు ఈ కథ ద్వారా అని అనిపించింది. అప్పటికే నా భావాన్ని సంగీత దర్శకుడు అర్థం చేసుకోవట్లేదండి, అదేదో కమర్షియల్ ట్యూన్ ఇస్తున్నాడు, దీనికి కావాల్సింది ఇది కాదు, ఓ పని చేద్దాం, ముందు లిరిక్స్ రాసేద్దాం, ఏదైనా ఇన్స్పైరింగ్గా రాయండి అంటే, మామూలుగా నాకు మ్యాక్సిమం 3 రోజులండి ఓ పాటను తెగొట్టడానికి. నాకు కొంచెం తక్కువ టైమే పడుతుంది. ఆ పాటకి 20 రోజులు కూర్చున్నాను నాకు నేనే. కూర్చుని ఒకటి సాధించి మొత్తానికి తీసుకొచ్చాను పాట. నేను పాడుతున్నప్పుడు నా కళ్ళెదురుగుండా చూసా, దర్శకుడు కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారడం నేను చూసా. జీవితంలో మొదటిసారి. ఇప్పటివరకు నేను ఎప్పుడు కార్చలేదు ఆనంద బాష్పాలు, ఒకళ్ళ కార్చగా కూడా ఎప్పుడు చూడలేదు. అదే మొదటిసారి అనమాట. అదే ఆఖరిసారి కూడా. అదే ఆఖరిసారి. అయితే రాచి వెంటనే ఇది చాలా బాగుందండి అని సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్తే, లిరిక్కి ట్యూన్ చెయ్యను అన్న అసమర్థతని బయట పెట్టుకోకుండా, పోనీ ఇచ్చిన ట్యూన్ అయినా ఆర్కెస్ట్రైజ్ చేస్తాను అని ఈగోని ఆర్కెస్ట్రైజ్ నేను ఎందుకు చేయాలన్న ఈగోని కూడా దాచుకోలేక, ఇది అంత సూట్ అవట్లేదు అని ఒక్క చిన్న మాటతో పంపిస్తాడు. 3 రోజులు మీరు కష్టపడి రాసిన 20 రోజులు. అతనికి దాని సారాంశం తెలియదు. అది తాళానికి తప్పు ఉందా అంటే పర్ఫెక్ట్గా ఆది తాళంలో కూర్చోబెట్టాను. హంసనాదం రాగంలో చేశాను. హంసనాదం బంటు రీతి మన ఈ మధ్య వచ్చిందో పాట చూసారా, పోరునే గెలుచు పార్థివీపతి అని 35 అన్న సినిమాలో చాలా. తర్వాత దేవి గారు చేశారు ఒకటి, నా కనులు ఎప్పుడు కనని అని ఒక పాట రంగదే అన్న సినిమాలో. కెఎం రాధాకృష్ణన్ గారు 2 పాటలు మంచి చేశారు, యమునా తీరం ఒకటి, ఉప్పొంగిలే గోదావరి ఒకటి. అవును, యమునా తీరం. ఇంకా ఇళయరాజా గారిది ఓం నమఃలో కూడా హంసనాదం. ఓం నమః. సో అలాంటి ఎంతో ఒక ఉదాత్తమైన రాగంలోనే, అద్భుతమైన రాగం కదా అలా చేసి. చిట్టుబాబు గారి వేణులో హంసనాదం బంటు రీతి వింటే ఒళ్ళు పులకించిపోతుంది, ఆకాశాలు ప్రతిధ్వనిస్తాయి. చిట్టుబాబు గారి అంత గొప్ప రాగం అది. అప్పుడు నేను కొంచెం ఏంటంటే, ఎవరైనా వాడి ఈగోలకే ఎక్కువ పెద్దపేట వేస్తారు కానీ
అసలు సినిమాకి ఏం కావాలి, ఇలాంటి లిరిక్ వస్తే సినిమాకి ఎంత ఉపయోగపడుతుంది, ఇలాంటి ఆలోచన పెట్టుకోరు ఏంటి అని చెప్పి అప్పుడు అనిపించింది. కానీ అవన్నీ ఆ అనుభవాలన్నీ కూడా గరళాన్ని అరాయించుకునే స్థాయికి మనల్ని పెంచేస్తాయి. అదేలేండి. అది ఇప్పుడు అనంత శ్రీరామ్ కాదు, అనంత శివుడు. ఇది ఒక నిజంగానే ఆ మాట అనడం అన్నది ఒక రచయితకి మరణం లాంటిది. నిజంగా ఆ మాట అనిపించుకోవడం ఎంత బాధ అనిపిస్తుందో. ఒక అక్షరం, ఒక మాట తెల్లకాయతం మీద రాయడానికి మీరు ఎన్ని నరాలు, ఎన్ని పురిటి నొప్పులు పడతారో అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అలాగా ఒక అద్భుతమైన సందర్భం చెప్పాలి అసలు మీ కెరీర్లో అన్నిటికన్నా అసలు పరమోత్కృష్టమైన సంఘటన ఇది అని మిమ్మల్ని బాగా మెప్పించి మురిపించి మీరు ఆనందపడి, ఇదే ఎగ్జాక్ట్ గా దీనికి వ్యతిరేకమైన సందర్భం అండి. అదే అడుగుతున్నా. రామ కృష్ణ కృష్ణ అన్న సినిమాలో పాటలన్నీ అయిపోయినాయి, చాలా బాగా వచ్చినాయి, ఆల్బమ్ అంతా బాగా వచ్చింది. అంతా అయిపోయాక సినిమా జరుగుతున్నప్పుడు రికార్డింగ్లో ఒక సీన్ చూపెట్టారు డైరెక్టర్ గారు. అర్జున్ పాత్ర భార్య చనిపోతుంది. అప్పుడు దాకా ఒక డాన్ లాగా అలా ఉన్న అర్జున్ భార్య మరణంతో చిన్న వైరాగ్యం చెంది నాసిక్లో తర్పణం వదిలి ఈ గోదావరి తల్లి ఎటువైపు చూపిస్తే అటువైపే ప్రయాణించి ఎక్కడ ఆపితే అక్కడే నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తానని చెప్తాడు. అక్కడి నుంచి గోదావరి మీద టైటిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ మ్యూజిక్ వచ్చే కంటే ఏమన్నా లిరికల్గా వస్తే బాగుంటుంది అని దర్శకుడు అడిగారు. అడిగితే నన్ను కీరవాణి గారు పిలిచి, ఇప్పుడు ట్యూన్ చేస్తే నీకు మళ్ళీ పరిమితం అయిపోతావు, ఒక వైరాగ్యంలోనే ఒక అందం, దానికి గోదావరి సాక్షి అన్న సారాంశం వచ్చేలాగా ఒకటి రాయి అన్నారు. చినుకులుగా జారిన కన్నీళ్ళు, వడగళ్ళై రాలిన కడగళ్ళు, మేఘాలై నీ వెంటే మిగిలి ఉన్న జ్ఞాపకాలు, అన్నిటినీ కలుపుకుని మౌనంగా నీలోనే దాచుకుని గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి, బతుకు దారి తెలిపావే గోదావరి, గోదావరి 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 ఇది రాశాను. ఆయన అసలు చూసి, నేను అన్నిటినీ కలుపుకుని అతి మౌనంగా అని రాశాను. ఈ అతి దగ్గర ఆ తక్క ప్లేస్ లో సైలెన్స్ వదిలేయండి, మిగతా అంతా ఓకే నాకు అన్నారు. ఆయన అందంగా అన్నిటినీ కలుపుకుని మౌనంగా అని అదే చేశారనమాట. బీట్ వదిలి ఆ మౌనాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అన్నిటినీ కలుపుకుని మౌనంగా అది అది పాట రూపంలో తెర మీద చూసిన తర్వాత నాకు ఒక రకమైన ఒక ప్రయోజకుడినైన బిడ్డను చూసినంత ఆనందం కలిగింది ఆ పాటను చూసి. ఎందుకంటే కథతో పాటు అలా వెళ్తూ ఉంటుంది ఆ పాట. ఆ పాట అయిపోయే టైంకి ఒక పురుషోత్తపట్నం లాంటి ఒక గోదావరి తీరంలో ఉన్న ఊర్లో ఒక రైస్ మిల్లు నడుపుకుంటూ ఈ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఒక వేటూరు గారికి లభించినంత ఒక గురు గౌరవం ఆ తర్వాత శాస్త్రి గారికి లభించింది. ఆయన ఇంకా ఒక ఆస్థాన విద్వాంసులాగానండి, లేకపోతే జగద్గురు ఆదిశంకరాచార్య అట్లాగా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా కూర్చుని పాటలు రాయించుకోవడం, ఇదంతా వేటూరు గారు వెనకాల తిరగడం అనుకోండి వేరే.
అలాంటి స్థాయి ఈ రోజున ఏ రచయితకి రావట్లేదండి. కారణం ఏంటి సార్? రచన అనేది, పాటల రచన అనేది చులకన అయిపోయింది. ఏదో 4 పదాలు అంచెప్రాసలు ఉంటే పాట అయిపోద్ది అన్న స్థాయికి వచ్చేసారు చాలా మంది. కాబట్టి థాట్ ప్రాసెస్ అన్న దానికి విలువ గుర్తించని చాలా మంది అనుకోకుండా సక్సెస్ అవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువ పడేది, నేను ఒక ఉదాహరణతో చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సినిమాలోనే మ్యూజిక్ డైరెక్టర్, నేను, డైరెక్టర్ కలిసి 3 రోజులు కలిసి ఒక పాటను అద్భుతంగా తయారు చేశాం. దర్శకుడు ఎంత సంతోషపడ్డాడంటే నాకు కావాల్సింది ఇదే, ఇలాగే ఉండాలి అని సంతోషపడిన తర్వాత ఎప్పుడో డేట్లు ఇస్తానన్న హీరో అప్పుడు సడన్గా డేట్లు ఇచ్చి ఇదేదో ఈ పాట కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది, ఇదొక్కటి మార్చండి అని అన్నాడు. అప్పుడు దర్శకుడు నా దగ్గరికి వచ్చి, హీరో ఇప్పుడు వరకు నన్ను ఏది అబ్జెక్ట్ చేయలేదండి, కథ గురించి కానీ సీన్స్ గురించి కానీ ఏం అడగలేదు, ఇదొక్కటే అడిగాడు, నేను కాదని లేకపోతున్నాను, ఇది మారుద్దాం. అంటే ఒక భాషరాని హీరో అభిప్రాయం అనే దానికి విలువిచ్చి ఈయన కష్టపడి రాయించుకున్న పాటను కూడా త్యాగం చేసే దశకి వెళ్ళిపోయారు. అంటే కథ అనేది లేకపోతే దర్శకుల ఆశయాలు అనేవి ఒక హీరోను పట్టడం వరకు పరిమితం అయిపోతుంది. అంతేగాని కథని రంజింపజేయడం, కథకు కావాల్సిన పాటలు తెచ్చుకోవడం అన్న ఆలోచన విధానంలో దర్శకులు తక్కువైపోతున్నారు అన్నమాట. దానివల్ల క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరికి ఎక్కువ మర్యాద ఇస్తాడో సమాజం మొత్తం వాళ్ళకి మర్యాద ఇస్తుంది. వాళ్ళ స్థాయి నుంచే ఆ లోపం మొదలైంది. డైరెక్టర్స్ దగ్గర నుంచే మొదలైంది. అంటే కథ వెనకాలే హీరో నడవాలి కానీ హీరో వెనకాల కథ నడవకూడదు అన్న చిన్న ఆలోచన లాజిక్ మిస్ అవుతున్నారు అన్నమాట. అందుకు రచనకున్న ప్రాముఖ్యత తెలియక, రచయితలకున్న ప్రాముఖ్యత తెలియక అది తగ్గిస్తున్నారు. దాన్ని మళ్ళీ మనం తిరిగి రప్పించుకో. అంటే ఇప్పుడు ఇది ఒక పాయింట్ అండి, మీరు చెప్పింది ఒక యాంగిల్ కావచ్చు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక పాట రాయడానికి 3 రోజులు పడుతుంది మీకు మాక్సిమం. ఇంటికెళ్ళి కుస్తీ పట్టి ఆ లెంత్కి ఎలాంటి మాట రాయాలి, ఏ పుస్తకాల నుంచి ఏది, ఆత్రేయ గారి సాహితీ పీఠం జగ్గయ్య గారు రిలీజ్ చేసిన బుక్స్ పెట్టుకుని ఆ మాటలు కూడా రాసి పొదిగి వాటిల్లో రాసే రచయితలు కూడా తెలుసు నాకు ఇన్ జనరల్ గా. బట్ వేటూరు గారు కారుల్లో రాశారు, ఏరోప్లైన్లో రాశారు. అంటే హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వెళ్ళేలాగా ఫ్లైట్ లో రాసిన పాటలు ఉన్నాయి ఆయన. అలా రాసిందే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకల్లో ఫ్లైట్ లో రాసిందే. అలాగే విజయ గార్డెన్స్ లో చెట్ల కింద కూర్చుని రాసింది జుమ్మంది నాన్న, ఇంకా అక్కడే విజయ గార్డెన్స్ లోనే. శాస్త్రి గారు రాత్రి మొదలెట్టితే డైరెక్టర్ని ఎదురుగుండా కూర్చోపెట్టుకుని తెల్లవారికల్లా పాట అయిపోయేది. వెతుక్కోవడం, మాట వెతుక్కోవడం లెంత్కి. అలాంటి ఒక విశ్వరూపాన్ని వేటూరు గారు ప్రదర్శించారండి. ఒక విశ్వరూపం. సాగర సంగమం పాటలు కావచ్చు, శంకరాభరణం కావచ్చు, అడవిరాముడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆయన ఆ విస్తృతి అసలు పెన్ను పట్టుకున్నాడంటే ఆ మాట అలా పడిపోయేది అనమాట. కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిది లేని ప్రమదాలో ఒక హిమదీపం అంటే ఆన్ ది స్పాట్ అలా నోట్లోంచి పెన్నులోంచి వచ్చేది. ఆ పొటెన్షియల్ మీ జనరేషన్ రైటర్స్ నిజంగా ఎగ్జిబిట్ చేయగలుగుతున్నారని మీరు అనుకుంటున్నారా? సమస్య లేదు. ఇంకోటి చెప్పనా, ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించుండొచ్చు. చెప్పండి. వేటూరు గారు ప్రదర్శించిన పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో అది ఆయన తర్వాత జనరేషన్ వాళ్ళు ఎవరూ చేయలేరు. అలాగే వాళ్ళ ముందు జనరేషన్ కూడా ఎవరు చేయలేదు. ఎస్, నేను అందుకే వేటూరు గారి పేరు ఒకటే చెప్పానండి. ఆత్రేయ గారు, శ్రీశ్రీ గారు ఇంతమంది ఉన్నా నేను ఒక్క వేటూరు గారి పేరు ఎందుకు చెప్పాను? అంతకు ముందు ట్యూన్లకి రాసే పద్ధతి లేదు. తర్వాత పదాల పరిధి కూడా ఇప్పుడు మరీచిక లాంటి పదాలు తక్కువ వాడారు కదా అంత ముందు తరం రచయితలు. వాళ్ళు కూడా అల్త పదాలే అప్పటికి కొంచెం వాడుకలో అనిపించే, ఇప్పటికి కొంచెం పాత పదాలు అనిపించి ఉండొచ్చు, కానీ
కొంచెం కొద్దిగా సాహితీ పరిమళాలు అద్దారు, కానీ సాంద్రత వచ్చింది వేటూరు గారి తర్వాతే. ఎగ్జాక్ట్లీ, వేటూరు గారితో వేటూరు గారితోనే సాంద్రత వచ్చింది. అవునండి. భావపరంగా సాంద్రత సీతారామ శాస్త్రి గారు తీసుకొచ్చారు. శబ్దపరమైన సాంద్రత వేటూరు గారు తీసుకొస్తే శబ్దం సమతూకంలో ఉండేది. భావం రెండు. ఒక్కొక్కసారి శబ్దం అన్న పళ్ళ మధ్యలో భావం అన్న పువ్వులు నలుగుతా ఉండే, ఒక్కొక్కసారి అవి కూడా అందంగా ఉండే. ఆ నలిగినప్పుడు ఇంకొంచెం గంధం ఎక్కువ వస్తా ఉంది. ఆ కట్టు బాగుండేది, ఆ కట్టు ఆ సౌండ్ రెండు బాగుండేవి. మీరు అన్నది కరెక్ట్. ఒక రకంగా సీతారామ శాస్త్రి గారు ఆ సమతౌల్యతని ప్రదర్శించారు. కానీ ఇంత వేటూరు గారు ఇచ్చినంత పదజాలం శాస్త్రి గారి దగ్గర నుంచి వచ్చి ఉండకపోవచ్చు. లేదు, ఎందుకంటే శాస్త్రి గారిది థాట్ ప్రాసెస్ ని పట్టుకుని వెళ్ళే, అంటే మొదటి లైన్ ఎందుకు మొదలు పెడుతున్నాము అన్నది రెండో చరణం చివరి లైన్ కి తెలిసి ఉండాలి. అంత మెజర్మెంట్, ఇసుకలో కుండు సూది తీసినంత అంత సూక్ష్మంగా ఉంటది అన్నమాట. వేటూరు గారిది ఏంటంటే విజృంభణ ఉంటుంది, విజృంభణ. అందువల్ల సీతారామ శాస్త్రి గారి పాటలో కొన్ని కొత్త పదాలు పడి ఉండకపోవచ్చు. వేటూరు గారికి పరిమితి అంటే ఏం ఉండదు. ఒకవేళ రాక్షస సమాసమైనా అందంగా ఉంటే వేసేయడమే. ఆకాశ పందిళ్ళు అవ్వచ్చు, వయస్సునామీ అవ్వచ్చు. ఏదో మీరు అన్నది కరెక్ట్. ఆ స్పాన్, ఆ ఎక్స్టెన్షన్ ఆయనకున్నాయి. యాక్సెప్ట్ చేసే జనం కూడా ఉన్నారు. అప్పటి దర్శకులు వేటూరు గారి ప్రయోగాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు అసలు ప్రయోగం అంటేనే ఆమెడ దూరం నడుస్తున్నారు. మరి మీకు ఈ అంటే ఈ పాటల గీత రచన అనే ఈ వ్యావృత్తి ఏదైతే ఉందో, ప్రవృత్తి, ఇది మీకు చాలా అంటే ఇబ్బందిగా అనిపించట్లేదండి? వీటిని ఎట్లాగా పాట రాయడం కన్నా గొల్పుడు మారుతున్నారు నాతో ఒకసారి చెప్పారు, రాయడం దాని వాడికి రాసి మనం మెప్పించాలని. అదే కదండి, ఇప్పుడు ప్రేక్షకులందరికీ రాయడం రాదు కదా. ఇక్కడ ఏంటంటే నా ఇది ప్రేక్షకుడిని మెప్పించడం కంటే దర్శకుడిని ఒప్పించడం కష్టం. అదే అన్నా, అది మీకు అంటే మరి కొంచెం ప్రశ్నార్థకం అయిపోతుంటుంది కదా ఒక్కొక్కసారి. అంటే ఏంట్రా బాబు, ఇంటలెక్ట్ ని కన్విన్స్ చేయడం సులువే సార్, ఈగోని కన్విన్స్ చేయడం కష్టం. ఆ ఈగో అన్న వలయంలోకి అతని బ్రెయిన్ చిక్కుకుంది అనుకోండి, నాకు నచ్చితేనే గొప్ప పాట అన్నది బ్రెయిన్ లో చిక్కుకుంది అనుకోండి, నాకు ఎందుకు నచ్చుతుంది అన్న సమాధానం కూడా ఇవ్వగలగాలి ఆ దర్శకుడు. ఈ కారణాల వల్ల, ఈ థాట్ ప్రాసెస్ వల్ల నాకు ఈ పాట ఇలా ఉంటే నచ్చుతుంది అని చెప్పగలగాలి. నాకు ఏదో కావాలి అన్నప్పుడే చులకనైపోతాడు దర్శకుడు ఎదుటి రచయితకి. ఆ రచయిత ఎప్పుడు చులకన చేయడు, ఎప్పుడు సహృద్భావంతోనే ఉంటాడు. కానీ ఆ చులకనవుతున్నాను అన్నది అతనికే తెలిసిపోయి ఇతని దగ్గర స్విచ్ ఆఫ్ చేసి ఇంకో రచయిత దగ్గరికి వెళ్తాడు. అవి కూడా మీకు ఎక్కువ ఉంటున్నాయి కదా అలాంటి సందర్భాలు కూడా? అంటే దాన్ని వడపోసాను. వడపోసారా? ఎలా అంటే మీ మోడల్స్ ఆపరెండి ఏంటని, ఏ విధంగా దాని మీ మెకానిజం ఏంటి, మీ అప్లికేషన్ ఏంటంటే మీ తర్వాత వచ్చే రచయితలు ఏమన్నా అది నేను రచయితలకు కూడా సలహా ఇస్తాను. ఏంటంటే మీ శ్రమని దోపిడీ చేసే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. మీరు ఒక పారితోషికం మాట్లాడుకుంటున్నప్పుడు మీకున్న ఆత్మవిశ్వాసాన్ని బట్టి మొత్తం డబ్బులో సగం డబ్బులో పడ్డ తర్వాతే పేపర్ మీద పెన్ పెట్టండి. అప్పుడు కనీసం డబ్బులు ఇచ్చాం కదా అని ట్రయల్ అండ్ ఎర్రర్ చేయరు. కరెక్ట్. మీరు అలాంటివి ఫేస్ చేశారండి? నేను చూసే విధానాలు మార్చుకున్నానండి. అవునా? అంటే డబ్బులు ఇవ్వకపోవడం సరే, అంటే ట్యూన్ ఇచ్చేసి వస్తే వస్తుంది లేకపోతే రాదని ఆ ట్యూన్ ఇంకొకరికి ఇచ్చి, అదే ట్యూన్ ఇంకొకరికి ఇచ్చి, ఎవరిది బాగుంటే వాళ్ళది తీసుకుని మిగతా వాళ్ళ ఫోన్లకు స్విచ్ ఆఫ్ చేసేయడం, మిగతా వాళ్ళ ఫోన్లు బ్లాక్ చేయడం, మళ్ళీ ఎప్పుడో కొన్ని నెలల తర్వాత ఏదో పాట అవసరం పడితే అసలు అప్పుడు ఏది జరగనట్టు మళ్ళీ ఫోన్ చేయడం. ఏం చేస్తున్నారండి, మర్చిపోయారు ఈ మధ్య మమ్మల్ని తిరిగి అలాంటి వాటిని ఫిల్టర్ చేయడానికే ఇప్పుడు
రేటే కాదు, డేట్ సిస్టమ్ కూడా ఒకటి పెట్టుకున్నాను. ఎట్లా? ఎలా అంటే నటులకి ఎలా అయితే వాళ్ళు కొన్ని డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్లో ఆ షూటింగ్ చేసుకోవాలని ఎలా ఉంటుందో, అలా నేను మీ పాట పలానా డేట్స్లో రాస్తా, మీ దగ్గరికే వచ్చి రాస్తా. మీరు ఎక్కడ పెడితే, మీరు హోటల్లో పెడితే హోటల్లో, అవుట్ స్టేషన్ తీసుకెళ్తే అవుట్ స్టేషన్, మీ ఆఫీస్లో అయితే మీ ఆఫీస్లో. 3 రోజులు మీవి? 3 రోజులు మీవి. అడ్వాన్స్ పడిన తర్వాత అంటే ఇంకా ఫాలో అప్ చేసే తలనొప్పి కూడా ఉండదు వాళ్ళకి, పక్క రూమ్లోనే. కాకపోతే చిన్న ఆర్టిస్ట్ డేట్లకి నా డేట్లకి తేడా ఏంటంటే, ఆర్టిస్టులకి డేట్ వైజ్ రెమ్యూనరేషన్ ఉంటుంది, నాకు పాటకే ఎన్ని డేట్లు పడినా ఆ 3 రోజుల్లో పాట అయిపోద్ది. అవ్వలేదు అనుకోండి, మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిన డేట్లు చూసుకుని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 3 రోజులు ఇస్తాను. తక్కువ డేట్లని అటెండ్ అయ్యి దానివల్ల కొంచెం ఆ పాటకి ఇచ్చే విలువ పెరిగిందండి. అవునా? ఈ విధానం ఒక 9 నెలల నుంచి ప్రవేశపెట్టుకున్నాను నాకు నేను ఇటీవలే. అండ్ క్వాలిటీ చాలా బాగా వస్తుంది దీనివల్ల. అదే మీరు ఇంకోటి అటెండ్ అవ్వరు కదా. ఎందుకు అంటే ఆ 3 రోజులు ఆ పాట మీదే ఉంటాం కదా, ప్రాసెస్ అంతా దాని మీదే ఉంటది. ఇంకెవరు అర్జెంట్ అని చేసినా ఈ రోజు పలానా వారికి ఉందండి అని చెప్పేస్తున్నారు. వీటిలో వచ్చిన చిన్న చిన్న సవాళ్ళని మాత్రం తట్టుకోవాలి. ఇప్పుడు ఒక సినిమాకి ఇచ్చామండి, ఇంకో సినిమా వాళ్ళు మాకు పాట అర్జెంట్ అన్నారు. దీనికన్నా ఆ సినిమా చాలా పెద్ద సినిమా అయినా కూడా మనం నిబద్ధత ప్రదర్శించాలి. నేను వీరి పాటకి డేట్ ఇచ్చానండి, ఇది అయిన తర్వాత వచ్చి రాయగలను మీకు టైం ఉంటే. ఓహో, అది పాటించాలి. అది పాటించకపోతే ఇంక మనకు నైతికత లేదు. ఫుట్బాలే అలా ఇలా ఉండదు. బాగుంది. అయితే మీరు అంటే ఇప్పటి రచయితలకి, అంటే వర్ధమాన రచయితలు అప్పుడే ఈ విధానం అలవర్చుకోకూడదు, కానీ అడ్వాన్స్ విధానం మాత్రం ముందు నుంచి పెట్టుకోవాలి. లేకపోతే కష్టం ఏముండదు. పాపం 3 రోజులు కూర్చుని రాసిన తర్వాత పాట నచ్చలేదంటే ఆ కవితలకి శ్రమ అంతా బూడిదలో పోసిన పని. నచ్చలేదన్నా పర్లేదు, వాళ్ళకి చాలా మందికి వాళ్ళ క్లారిటీ లేక వీళ్ళు రాసింది నచ్చలేదు అనుకుంటారు. సో ఆ సమస్యలన్నీ, అదే డబ్బులు ఇచ్చారనుకోండి మన శ్రమకు సగం ఫలితమైనా దక్కుతుంది కదా. అవును, మన పాలు బిల్లు ఆగదు, మన పేపర్ బిల్లు ఆగదు, ఏ బిల్లు ఆగదు, స్కూల్ బిల్లు ఆగదు, ఆగని దాని పేరే బిల్లు. కాబట్టి మన కుటుంబాన్ని రిస్క్ లో పెట్టి మరి ఈ వృత్తిని నిర్వహించక్కర్లేదు. వృత్తిని చాలా హుందాగా, గౌరవంగా, సగర్వంగా నిర్వహించుకోవచ్చు, ఏ స్థాయిలో ఆ స్థాయి. అవునా? అదే మీరు ఆల్రెడీ 2 దశాబ్దాలు అయిపోయాయి కాబట్టి మీరు ఏమైనా చెప్తారు. ఇప్పుడు అనంత శ్రీరామ్ వెనకాతలు చాలా మంది పడుతున్నారు కాబట్టి, అనంత శ్రీరామ్ డిమాండ్ లో ఉన్నారు కాబట్టి, అనంత శ్రీరామ్ ఎలా అంటే అలాగా అని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా చెప్పగలరు. అందరికి ఎలా వర్కౌట్ అవుతుంది? అడ్వాన్స్ విధానం ఈ మధ్య పెట్టింది కాదండి, చాలా ఎర్లీగా స్టార్ట్ చేసిన విధానం మీరే. ఓహో, అడ్వాన్స్ విధానం. ఈ మొదట్లో ఎలా ఉండేదండి మీకు? మొదట్లోనా, నీకెందుకు బాబు ఇంత చిన్న పిల్లడు, డబ్బులేం అవసరం నీకు అన్న లెవెల్లో ఏం చేసుకుంటావు డబ్బులని. కాదు సార్, ఇప్పుడు మీరు అలా అంటే అలాగా మరి రచయితకి పారితోషికం 10వ 12వ ఇవ్వాలి కదా. కాదు, మీరు మొదట్లో మీ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే రాయలే పర్వాలేదు అని చెప్పి రాయించి అంటే ఇస్తారు అని నమ్మేవాడిని. ఇచ్చిన చోట ఇచ్చారు, చోట ఇవ్వలేదు, ఇచ్చిన చోట ఇవ్వలేదు. ఇది అలా కాదు, అంచె నిష్ఠూరం కన్నా అది నిష్ఠూరం మేలు అని చెప్పి. అవును, ఇప్పుడు అనంత శ్రీరామ్ బాగా ఎస్టాబ్లిష్డ్ రైటర్ కాదు. నేను 2025లో పరిస్థితి చెప్పట్లేదండి, 2010 నుంచి ఇదే ఇదిలో. అవునా? 2005 కదా మీరు ఎంటర్ అవ్వడం. అదే ఆ మొదటి 5 ఏళ్ళు అన్ని అబ్జర్వ్ చేయడానికి, సమతౌల్యతకి, అసలు నేను పాట రాయగలనని నిరూపించి, నేను రాసిన పాట హిట్ అవ్వగలదు అని నిరూపించడానికి పడుతుంది కదండి. అవును, అదేదో ఆ అప్సోపలు ఏవో డైరెక్టర్లు పడతారు అనుకోండి, అది వేరే విషయం, కానీ మీరు రాస్తే చాలు. అదే కాబట్టి అంటే ఇప్పుడు గైడెన్స్ ఎవరు ఇవ్వనప్పుడు ఓకే, నేనే చెప్తున్నాను కదా. అవును, అడ్వాన్స్ అయితే తీసుకోమంటున్నాను. అది ఇప్పుడు రచయితలకి అంటే రెమ్యూనరేషన్ పరంగా కానీ
చాలా బాగుందండి. బాగుందా? వేటూరు గారికి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చిన రోజులు నాకు తెలుసు. నాకు భరణి గారు ఒక సన్మాన పత్రంలో నీలోని విద్యకి సినీ పరిశ్రమ కనకాభిషేకమే చేసింది, కాకపోతే అభిషేకం కదా రాలి కరిగిపోయింది, అభిషేకం కదా కారిపోయింది, అలా జారి వెళ్ళిపోయింది. అవును వేటూరు గారికి. ఎందుకంటే ఆయనకి 5 పాటలకి ఒకసారి డబ్బులు ఇచ్చేవారు, మళ్ళీ ప్రతి పాటకి ఇచ్చేవారు. అదో రకమైన విచిత్రంగా నడిచేది అయింది. ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే 100%. దర్శరాజు గారు నాకు నిన్న అన్నట్టు ఉంటుంది, సీతారామ శాస్త్రి గారు ఏదో అడిగితే ఇంత ఇమ్మని అడిగితే వేటూరు గారి కన్నా ₹1 తక్కువ ఇచ్చారు ఆయనకి. ఒకే ₹1, ₹1 తక్కువ ఇచ్చారు ఆయనకి. ఆయన అడిగినంత ఇచ్చారు కానీ ఆయనకన్నా ₹1 తక్కువ ఇచ్చారు. ఆ స్లాటింగ్ మీకున్నదా ఇక్కడ ఇండస్ట్రీలో? ఉందండి. మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? మీరు ఆ రేంజ్కి వచ్చారండి? ఏంటంటేనండి, ఇదంతా మాకు సీతారామ శాస్త్రి గారు వేసిన పునాది. ఒకప్పుడు అంత లేవు పారితోషికాలు. ఇప్పుడు మీరు వేటూరు గారికి బాగా నాకు తెలిసి వేటూరు గారు చివరి సినిమాల్లో వేటూరి అన్న పేరు ఎప్పుడు ఫేడ్ అవుట్ అవ్వలేదు, అది మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన సూపర్ హిట్ రైటర్ గానే నిష్క్రమించారు. పాటలు లేక ఎవరైనా వస్తారేమో, పాటలు హిట్ అవ్వక అనేది లేదు కదా, రాస్తే హిట్. అలా ఆయన నిష్క్రమించే సమయంలోనే ఆయన అందుకున్నది 1.5 లక్షలు అనుకుంటాను నాకు తెలిసి. కానీ ఆ దశాబ్దంలో అలా అంటే, ముందు దశాబ్దంలో ఎలా ఉండేదంటే 5,000 10,000 అలాగే ఉండేదండి. ఇన్ఫ్లేషన్తో పోల్చుకున్నా కూడా చాలా తక్కువ అప్పుడు రెమ్యునరేషన్. తర్వాత ఎప్పుడైతే సీతారామ శాస్త్రి గారు ఇలా సినిమాలని పాటల యొక్క భావుకథతో నిలబెట్టేయడం అనే కాలం ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పుడు సీతారామ శాస్త్రి గారు పాటకు 1 లక్ష అనేది మొదలు పెట్టారు ఒక్కసారిగా. ఏది 50,000 లోపు ఉన్న రెమ్యునరేషన్ ఒక్కసారిగా 1 లక్ష అనేది మొదలైంది. అక్షర లక్ష. ఆ 1 లక్ష అనేది ఎప్పుడైతే పాటల రచయితల లోకంలోకి వచ్చిందో అప్పటి నుంచి రెమ్యునరేషన్స్ బాగా పెరగడం మొదలెట్టింది. ఆబ్వియస్గా ఇప్పుడు నేను సీతారామ శాస్త్రి గారిలో ఒక 1/4 వంతు రాయగలను అనుకుందామండి. ఆ సిచ్యువేషన్కి, మొత్తం వాన్మయం గురించి కాదు, ఆ సిచ్యువేషన్కి సీతారామ శాస్త్రి గారు రాస్తే ఈ క్వాలిటీ వస్తుంది, నేను రాస్తే దాంట్లో 1/4 వంతు వస్తుంది అనుకుందాం. ఇప్పుడు నాకు 25,000 రెమ్యునరేషన్, ఆయనకి 1 లక్ష ఉంది, ఆయన 1 లక్ష చేశారు అనుకోండి, ఆయన చేత 1 లక్ష పెట్టించుకునే బడ్జెట్ లేని చిత్రాలు నాకు 40,000 ఇచ్చైనా రాయిస్తాయి, తెలియకుండా నాది పెరిగిపోద్ది. అలా ఆయన వేసిన దారిలో మేమంతా వచ్చామన్నమాట. దీని పునాది సీతారామ శాస్త్రి గారు. ఇప్పుడు 3 లక్షలు దాటి పాటకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పోన్లండి, రచయితలకి ఒక మంచి స్టేజ్ సినిమా ఇండస్ట్రీలో వచ్చింది. గౌరవపరంగా వేటూరు గారు, ఆత్రేయ గారు అది స్వర్ణయుగం అయి ఉండొచ్చు రచయితలకి, కానీ పారితోషికం పరంగా ఇప్పుడు జరుగుతున్నదే స్వర్ణయుగం. అంటే డినామినేషన్ వాల్యూస్ లో బంగారం 2,000 3,000 ఉన్న టైంలో కూడా వేటూరు గారికి మంచి అమౌంట్లు ఇచ్చారు. అదేనండి, బంగారం అదే కాసు 10,000 ఉన్న టైంలో 10,000 అప్పుడు 10,000 ఉండేది రెమ్యునరేషన్స్. ఆ కాసు 15,000 వచ్చే టైంకి సీతారామ శాస్త్రి గారు 1 లక్ష పెట్టారు. అప్పుడు మారింది, గేమ్ మారింది అన్నమాట. అదేలేండి. అంటే అప్పుడు శాస్త్రి గారు ఆ మాట అన్న టైంకి వేటూరు గారు కూడా లేరు. ఆయన వేటూరు గారు ఉన్నారు, కాకపోతే అప్పుడు వేటూరు గారికి ఉన్న ఆర్థిక అవసరాల వల్ల ఆయన అన్ని రకాల బడ్జెట్లకి రాసేవారు. ఎవరు? వేటూరు గారు. అవును అవును. పెద్దవాళ్ళు పెద్ద సినిమాకి ఇచ్చేవారు, చిన్నవాళ్ళకి ఇలాగా. శాస్త్రి గారు వచ్చాక ఇంత ఇవ్వాలి కండిషన్ పెట్టేసి అని మొదలు. ఆయన చిన్న సినిమాకి పెద్ద సినిమాకి వేరియేషన్ లేదు. అప్పుడు అది ఇవ్వడంతో అమ్మో శాస్త్రి గారికి అంత ఇస్తుంటే వేటూరు గారికి ఎందుకు ఇవ్వకూడదని వేటూరు గారికి కూడా ఇవ్వడం మొదలైంది, పెంచారు అనమాట. ఇప్పుడు మీరు అదే పద్ధత, పెద్ద సినిమాకైనా ఒకటే, చిన్న సినిమాకి ఒకటే?
అంటే పెద్ద సినిమాకి ఒక తీసుకుంటే చిన్న చిన్న స్లాబులతో చిన్న సినిమాకి తగ్గిస్తానండి. కానీ ఆ తగ్గించింది వర్ధమాన్ రచయితలకి ఇచ్చేంత తక్కువ ఉండదు కాదు. ఎందుకు అంటే అంతకు నేను చేస్తే వాళ్ళకి అవకాశం ఉండదు. ఇది బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా నిజమండి. రెండు ఇందులో ఒకటి స్వార్థం ఏంటంటే ఇప్పుడు నేను తక్కువకి చేస్తే పాటలు ఎక్కువ వస్తాయి కానీ ఎవరిని సంతృప్తి పరచలేను. రెండు, నేను తక్కువ చేసినప్పుడు నేను తక్కువకి వస్తున్నాను అన్న ఇది వచ్చినప్పుడు అప్పుడే మంచి కొత్త భావాలతో కొంచెం కొత్త పదజాలంతో రాస్తూ ఉన్న రచయితలకి అవకాశం ఉండదు కదా. చాలా చాలా గొప్ప మాట చెప్పారు. ఎందుకంటే ఇంకా అనంత శ్రీరామ్ గారే X కి వస్తున్నప్పుడు ఇంకా కొత్త రచయిత అవసరం ఏముంది? X/4 వస్తున్నాం అనుకోండి, మనం X/4 వచ్చేస్తుంది అనుకోండి, కొత్త రచయితకి అవకాశం ఉండదు. కొత్త రచయితకి అవకాశం, కరెక్ట్. చాలా మంచి పాలసీ అది. ఈ యువతలో అంటే కొత్త వాళ్ళని బతికించే ఒక మంచి ఫార్ములా అది. అదే దీనికి అవతల కోణం కూడా. ఇప్పుడు నాకన్నా సీనియర్స్ వాళ్ళకి సడన్ గా రెమ్యూనరేషన్ పెరిగితే నాలో అసూయ పెరగదు, ఆనందం పెరుగుతుంది. ఖచ్చితంగా మన స్లాబ్ పెరిగిపోతుంది. వాళ్ళు సక్సెస్తోనో గొప్ప విజయాలతోనో రెమ్యూనరేషన్ పెంచుతారు. అది వాళ్ళ పూర్తి కష్టార్జితం. అది మంది వాళ్ళు అదే తాడు పట్టుకున్నాం కదా, వాళ్ళ తాళ్ళు లాగితే మనం కూడా ముందుకు వెళ్ళిపోతుంటాం. వాళ్ళు మిమ్మల్ని కూడా లాగేస్తారు. కరెక్ట్. ఇప్పుడు మీకు ఉన్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో మీ ప్లేస్ అని చెప్పాలి ఆర్డర్లో? ప్రెసెంట్ కాదు సార్, గత 15 ఏళ్ల నుంచి మళ్ళీ ఇప్పుడు గడవబోయే 15 ఏళ్ళ వరకు కూడా నా స్థానం నెంబర్ 2, ఎప్పుడు నెంబర్ 1 కాదు. నెంబర్ 1 ఎవరు? ఇప్పుడు ఉన్న సినారియోలో నెంబర్ 1 చంద్రబోస్ గారు ఉంటారు. అప్పుడు ఒక టైంలో శాస్త్రి గారు ఉండేవారు, ఒక టైంలో వేటూరు గారు. ఎందుకు చెప్తున్నా అంటే నాది ప్రత్యేకత కాకుండా పాటల్లో ఇప్పుడు మేము చెప్పాం కదా, ఇలా మొత్తం కెరీర్ నటు మాస్ ఇటు క్లాసు ఇలా డివైడ్ చేసుకుంటా మొత్తానికి అన్ని రాయగలను అన్న తీసుకొచ్చాను కదా. అవును. కాకపోతే ఆ మాస్ పాటకి అద్భుతంగా రాసే ఒక రచయిత ఉంటాడు ఎప్పుడు ఆ ట్రెండ్కి. ఆయన అవైలబిలిటీ లేకో టైం లేకో ఆయనకి, లేకపోతే ఆయన రాసింది ఆ పాటకు కుదరకో, షూటింగ్ అర్జెంట్ అయిపోయో జరిగినప్పుడు మరి ఎవరు రాయగలరు అంటే అది మాస్ పాటైనా క్లాస్ పాటైనా రెండో పేరు నాది వస్తుంది. అలాగే ప్రేమ పాట అయినా, అలాగే విరహగీతం అయినా, అలాగే పెళ్లి పాట అయినా, ఏదైనా, లేకపోతే ఒక టిపికల్ సిచ్యువేషన్ అయినా, లేకపోతే ఒక ఫిలాసఫీ అయినా, లేకపోతే ఒక ఆర్షధర్మం సంబంధించిన పాట ఏదైనా, అలా ఏది చూసినా నెంబర్ 1 ఉంటారు, నెంబర్ 2 ఉంటాను అనమాట. ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు నెంబర్ 2ఏనండి. నేను నెంబర్ 1 అని ఎప్పుడు గర్వంగా చెప్పను, ఎప్పుడు నెంబర్ 2ఏ. కానీ 3కి ఎప్పుడు వెళ్ళదు. నెంబర్ 1 అవ్వాలంటే ఏం చేయాలండి? నాకు అవ్వాలని లేదండి, ఎందుకంటే నెంబర్ 1 స్థానానికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మీకు మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్న చోట స్ట్రెస్ ఉంటది కదా. ఇప్పుడు మీ మీద ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటే అనంత ఎంత అడిగితే ఎందుకు ఇస్తారు? ఎంత అడిగితే అంత ఇచ్చి రాయించుకుంటారు. మినిమం గ్యారంటీకి ఎక్కువ డిమాండ్ అండి ఇప్పుడు. ఓకే, మిమ్మల్ని ఇంకా మీరు మినిమం గ్యారంటీలోనే నేను నన్ను మినిమం గ్యారంటీలోనే పెట్టుకుంటా. నా దగ్గరికి వస్తే పాటకు అన్యాయం జరగదు అంతే. న్యాయం జరుగుతుందని అంట్లా అంటే అద్భుతం జరుగుతుందన్న గ్యారంటీ ఇవ్వలేం, అద్భుతానికి గ్యారంటీ ఇవ్వలేం, అన్యాయం జరగకపోవడానికి గ్యారంటీ ఇస్తారు. బాగుంది, బాగా చెప్తున్నారు మీరు. అద్భుతాలు అనేవి జరిగినాయి, అవి యాదృచ్ఛికాలుగానే భావిస్తాను నేను. కరెక్ట్, ఇది బాగుంది, ఇది మరీ బాగుంది. అద్భుతాలు జరిగాయి కానీ అవి యాదృచ్ఛికం అని మీరు అంటేనే అందం వాటికి. అద్భుతాలకి అదేమి మోడెస్టీ కోసం కూడా కాదు సార్, మోడెస్టీ ఏం కాదు, నిజంగా అవి యాదృచ్ఛికాలు కాకపోతే దాని తర్వాత వచ్చే ప్రతి పాట కూడా అద్భుతం అయ్యేది. మరి అలాంటి అద్భుతాలు మీరు రాయాలంటే ఆ సన్నివేశాలు కూడా కావాలి కదండి. అన్ని కుదరాలి కదా. ఏం రాయిస్తారు, ఎక్కడ రాయిస్తారు అద్భుతం? అదే అద్భుతమైన సన్నివేశం ఇచ్చినప్పుడు ఒక్కోసారి నాకు పలకపోవచ్చు, ప్రతిసారి పలుకుతుందని కూడా రూల్ లేదు కదండి. అలాగే మిస్ అయిన పాట ఉందండి మీకు? ఇది పలక్క
బాగలేదు ఇది అని బ్లాటెంట్ గా ఇంకొక రైటర్ చేత రాయించుకునే సందర్భం ఉందా? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఫెయిల్ అయ్యి నేను రాసింది వాళ్ళకి నచ్చలేదండి. నేను ఫెయిల్ అయ్యానా లేదా అనేది ప్రేక్షకుల ముందుకు వస్తేనే కదా తెలిసేది. నేను రాసింది వాళ్ళకి నచ్చలేదు. చాలాసార్లు జరిగింది. నాకే కాదు, అందరికీ జరుగుతుంది. అందరికీ జరుగుతుంది. చంద్రబోస్కి తక్కువేమో అనుకుంటున్నాను సార్, అంటే నాకున్న అనుభవంలో సినిమా ఇండస్ట్రీ. అవునా? నేను నేను రాసిన పాట నచ్చక ఆయన చేత రాయించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన రాసిన పాట నచ్చక నా చేత రాయించిన సందర్భాలు ఉన్నాయి. అంబో అంబో. ఒక చిన్న రచయితకి ఒక పెద్ద రచయితకి మధ్య కూడా ఈ సంఘటనలు జరుగుతాయి. ఆఫ్ కోర్స్. అది ఎందుకు జరుగుతుంది అంటే అప్పటి దర్శకుల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అంతే. సమకాలీన పరిస్థితులు, అప్పటి పరిస్థితులు, కాలమాన స్థితిగతులు, దేశ కాలమాన పాత్రలు అంటారు. బాగుంది. మీరు అప్పుడప్పుడు మీరు చాలా ప్రతి దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. నేను స్టేజ్ మీద ఎక్కిన మీరు మాట్లాడింది భీమవరం మిరపకాయలు, భీమవరం మెరుపు తీగలు, ఆ మాటలన్నీ చాలా బ్యాలెన్స్ తో మాట్లాడతారు. కానీ ఒక్కొక్కసారి చాలా గట్టిగా స్వీపింగ్ స్టేట్మెంట్స్, ఆ మధ్య ఏదో బాగా దుమారం లేపే మీ మాటలన్నీ అగ్గి రాజేసి అసలు వైల్డ్ ఫైర్ దావానం లాగా అప్పుడప్పుడు చేస్తుంటారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అంశంలో రాజీ పడని లక్షణం ఉంటది కదండి. అలా నా జీవితంలో నేను భారతీయత, జాతీయత అన్న అంశాల మీద రాజీ పడే అవకాశం లేదు. ఎందుకంటే నా పునాదులు అవి. మరి నేను నా విద్యాభ్యాసం, ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిన సందర్భాలు కానీ, ఇంట్లో నేర్పిన విలువలు కానీ, భారతీయత, జాతీయత, మన సనాతన ధర్మం, ఈ విషయాల్లో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదన్నమాట. రామాయణం గురించి మీరు చేసిన కామెంట్ నిజంగా ఒరిజినల్ రామాయణం, ఒరిజినల్ భారతం ని పక్కదారి పట్టించడం అన్న అంశం, వీటి మీద రాజీ పడే ప్రసక్తి లేదు. ఆ విషయంలో ఎన్ని రాళ్ళు నా మీద పడినా తీసుకుంటాను. కానీ మీకు ఎందుకు అనిపించింది అలాగ అసలు? అంటే వాట్ ఇన్స్టిగేటెడ్ యూ? మిమ్మల్ని ప్రేరేపించినది ఏంటి? ఒకటి ప్రేరేపించింది ఏంటంటే, ఒక్కొక్క వక్తకి ఒక్కొక్క అంశం ఇస్తారు కదండి. నాకు ఇచ్చిన అంశం అది. ఆ అంశంలో నాకు తెలిసిన విషయాల్ని ఎఫెక్టివ్ గా చెప్పడానికి ప్రయత్నించాను. అంటే ఇప్పుడు వరకు ఏమైందంటే, మనకు నచ్చిన వ్యక్తి ఏం చేసినా కరెక్ట్, కింగ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు కదా అన్న ఆ ధోరణి మారాలి. ఈ కనీసం మన ధర్మం విషయంలో అయినా మారాలి, సనాతన ధర్మం అన్న ఉద్దేశంతో కొంచెం అంటే నిక్కచ్చిగా మాట్లాడడం జరిగిందండి. బాగా అది దుమారం లేపింది బాగా. అంటే పరిశోధన లేకుండా మాత్రం చేయలేదండి. మామూలుగా మీరు అన్న సందర్భాలు వినోదభరితంగా మాట్లాడినప్పుడు మందర స్వరంతో మాట్లాడి ఉండొచ్చు. ఈ వివాదాలు అనుకున్న అలా అంశాలు మాట్లాడినప్పుడు హెచ్చు స్వరంలో మాట్లాడచ్చు. కానీ సమతుల్యత కోల్పోవడం కానీ, పదాల గురించి ఎత్తుక్కోవడం కానీ, నోరు జారడం కానీ మాత్రం ఉందండి. కానీ మీరు ఎవరి మీద కోపం వచ్చి మాట్లాడారా, లేకపోతే మీ అంతటి మీరు సహజ సిద్ధంగా మాట్లాడింది? కోపం వచ్చి మాట్లాడింది. వ్యక్తిగతమైన కోపం ఎవరి మీద లేదండి. కంటెంట్ మీద కోపం తప్పితే వ్యక్తిగతమైన కోపం ఎవరి మీద లేదు. అది ఆరోగ్యానికి కూడా మంచిది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కానీ ఒక విషయాన్ని తీవ్ర స్థాయిలో చెప్పకపోవడం కూడా మన ధర్మానికి మనం చేసిన లోపమే ఉంది. కేవలం ఏదో మనం ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఆ వృత్తి పరంగా మనకన్నా మన పరిశ్రమలో మనం వాళ్ళ అవసరం మనకు ఉంటుంది అని చెప్పి తగ్గించడం అనేది ధర్మానికి లోపం చేసినట్టే, ధర్మానికి ద్రోహం చేసినట్టే. అదే కరెక్ట్ కరెక్ట్. ఎట్లా ఇప్పుడు స్పిరిట్ అవి రాస్తున్నారు కదా, ఏంటి మీ అనుభవాలు ఏంటి? పెద్ద అనుభవాలు ఒక్కొక్క సినిమా ఇప్పుడు నిజంగా నేను అనుకున్న కెరీర్ని అనుభవిస్తున్నానండి. అంటే ఎలా అయితే వేటూరి గారు అదే ఒకే సమయంలో అటు అడవి రాముడును ఇటు శంకరాభరణం రెండు రాశారు చూడండి. అవును, అలాంటి కెరీర్ ఇష్టం నాకు.
కదా మరి ఎవరైనా అసలు డిజైరబుల్ అది అభిలషణీయమైన అంటానే. అవునండి. అలాంటి సందర్భాన్ని ఇప్పుడు ఈ 2025లో నేను అనుభవిస్తాను. దాన్ని 2026లో ప్రేక్షకులు చవి చూస్తారు. ఓకే, ఇప్పుడు ఏది శంకరాభరణం? పెద్ద నాకు స్పిరిట్ శంకరాభరణం. పెద్ద అడవిరాముడు. పెద్ద అడవిరాముడు. ఓకే ఓకే. ఎలా ఉంది ఇద్దరితో? చెన్నై లవ్ స్టోరీ, ఒక గీతాంజలి. చెన్నైలో స్టోరీ కాదు. ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు అసలు సీన్స్ లో ఎమోషన్స్ తో ఆడుకోవడం అలవాటు అతనికి. దానివల్ల సీన్ లో మాస్ అప్పీల్ ఉన్నా లిరిక్ లో కొంత క్లాస్ అప్పీల్ ఉండాలన్నమాట. అప్పుడే మ్యాచ్ అవుతుంది. ఆయన టేస్ట్ అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఆయన టేస్టే అది. ఆయన టేస్ట్ అది మంచి టేస్ట్ కదా. ఎందుకంటే పొయట్రీ చాలా ప్యూర్ గా ఉంటేనే నా ఎమోషన్ లో ఆనెస్టీ తెలుస్తుంది అనేది ఆయన నమ్మకం. ఆ సెంటెన్స్ ఆయన బయటికి చెప్పకపోవచ్చు కానీ ఆయనతో ఉన్న సాన్నిధ్యంతో నాకు అర్థమైంది అదనమాట. అందుకే ఎక్కువ ప్యూర్ పొయట్రీ కోరుకుంటాడు. ఎవరు? సందీప్ వంగ గారు. మాస్ అప్పీల్ తేవడం అతను చూసుకుంటాడు. బట్ లిరికల్ గా మాత్రం సాఫ్ట్ టచ్, ఫ్లేవర్, లిటరీ ఫ్లేవర్. సాఫ్ట్ ఉండదు, ఇంటెన్సిటీ ఉంటది. పొయట్రీ ప్యూర్ గా ఉండదు. అదే లిటరీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. లిటరీ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి. గుడ్. బుచ్చిబాబు సన్న ఎట్లా ఉంది? బుచ్చిబాబు సన్న గుడిసెలో ఉట్టి మీద కూడు దింపుకునే వాడికి నా పాట రీచ్ అయిపోవాలండి. ఓన్లీ సింగిల్ పాయింట్ ఫార్ములా. అంతే అంతే కదా. ఆ పాటలో ఫిలాసఫీ ఉండాలి కానీ ఆడికి రీచ్ అవ్వాలి. అర్థమైంది. ఇంకంటే అంత మాస్ గా చెప్పాలన్నమాట విషయం. అదేలేండి. గ్రేట్ గ్రేట్. బాగుంది మీ జర్నీ, బాగుంది మీ అనుభవాలు, మీ ఆదర్శాలు, మీ అభిప్రాయాలు, మీ పరిశీలనలు అన్నీ చాలా బాగున్నాయి. అంటే మీలాంటి వారు వెలికి తీసినప్పుడే బయటకు వస్తూ ఉంటాయి ఇలాంటి భావాలు. లేకపోతే యాక్చువల్లీ నేను చాలా ఫీల్ అయి రాశానండి ఆ పాట, ఇలాంటివి మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. లేకపోతే ఎదురు వాళ్ళకి అర్థం కాదు కదా. ఇంతకీ మీరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారా? మ్యారేజ్ చేసి లవ్ చేసుకున్నారా? మ్యారేజ్ చేసుకున్నానండి. అదే అంటే మీరు ఇందాక అన్నారు కదా, నేను చాలా మందిని లవ్ చేశాను కానీ ఎవరు పడలేదని. అయ్యలే కోకోలలో కనీసం చెప్పను కూడా చెప్పలేదు. ఎందుకంటే చెప్పేలోపే వేకెన్సీ బోర్డు కొంచెం చెప్పాక అయితే బ్రేకప్ అవ్వచ్చు, వన్ సైడ్ లవ్ అవ్వచ్చు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ లవర్స్ అందరూ వచ్చి మళ్ళీ నా చుట్టూ ఉండేవారు. అమ్మాయి బాధ అబ్బాయి వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తే అమ్మాయి చెప్పేది, అమ్మాయి వల్ల ప్రాబ్లం వస్తే అబ్బాయి చెప్పాడు. రే ఎలా కనబడుతున్నాను రా నేను. ఓ పక్క అసూయ, ఓ పక్క విసుగు. ఎన్నాళ్ళు అనుభవించారు ఈ దశ? ఇంచుమించు ఇంటర్మీడియట్ అంటే అప్పుడు బాయ్స్ హాస్టల్ కాబట్టి తెలీదు. 17వ సంవత్సరం నుంచి నాకు పెళ్లి 26వ సంవత్సరం అయింది అనుకోండి. 19 సంవత్సరాలు అనుభవించాను. పోనీ ఇక్కడికి వచ్చాక ప్రేమించే అవకాశం ఉందా అంటే నేను 20వ సంవత్సరంలో వచ్చేసాను కదా. నాకు 20వ సంవత్సరం అప్పుడు కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, అందరూ నాకన్నా 15 ఏళ్ళు పెద్ద ఉండేవారు. ఇదో నరకం, మళ్ళీ నరకం. నీకు ఎలాగా అవ్వదులే అని చెప్పి జాగ్రత్తగా అరేంజ్ మ్యారేజ్ చేశారు. పోలండి, బాగున్నారు కదా, అంత హ్యాపీగా ఉంది కదా, కంఫర్టబుల్ లైఫ్. పోలండి, మీకు మంచి, ఎందుకంటే మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, వాక్ శుద్ధి ఉంది, ఆలోచన శుద్ధి ఉంది, సంగీతం మీద కమాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి మీకు. అంటే వేటూరు గారికి ఏవేవి ఉన్నాయో అవి మీకు అన్ని ఉన్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా అదే అవి ఆ కోవలో లక్షణాలు మీకున్నాయి, ఆ లక్షణాలు మీకున్నాయి. అంటే చంద్రబాబు వయసు కూడా ఉంది, చంద్రబోస్ గారికి ఉంది, బాగా పాడతాడు, బాగా పాడతాడు. రామజోగ శాస్త్రి గారికి ఉంది, అది బాగా పాడతాడు. సాహితీ గారికి అల్టిమేట్ అండి, సాహితీ గారు అల్టిమేట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ది ట్రెండ్ హీ హాస్ బ్రాట్ ఇన్ సినిమా ఇండస్ట్రీలో. శైలజ్ గారి పాట హిట్, చాలా పెద్ద పాట, లాలు దర్వాజా లష్కర్, ఆ పాట
అసలు అప్పుడు ఎప్పుడో కొసరాజు గారు రాసిన పాట తర్వాత మళ్ళీ ఆ పాట ఇదే, పట్నంలో సాలిబండ పేరైన గోలుకొండ అనే పాట అప్పట్లో చాలా పెద్ద హిట్. ఎప్పుడు నేను మాటలు చెప్పేది 40 ఏళ్ళ క్రితం, ఎప్పుడు 45 ఏళ్ళ క్రితం. మళ్ళీ అలాంటి పాట సాహితీ గారు రాశాడు. సాహితీ గారి ప్రత్యేకత తెలుసు కదా మీకు. ఆయన మొత్తం ట్రైన్లో ప్రయాణాలు చేస్తూ మాండలికాలను పట్టారు. మీరు ఆయన శ్రీకాకుళం మాండలికంలో రాస్తే అక్కడ పుట్టి పెరిగినోటి రాసినట్టు ఉంటుంది, తెలంగాణ మాండలికంలో రాస్తే అక్కడ పుట్టి పెరిగినోటి రాసినట్టు ఉంటుంది, రాయలసీమ అయినా అంతే, అలాగే నెల్లూరు మాండలికం. ఏది రాసినా ఆయన అక్కడ సహజత్వాన్ని ఉట్టిపడేలా రాస్తారు. అది మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్న రచయితలు అందరిలో సాహితీ గారికి ఉంది ఆ ప్రత్యేకత. అవునా? గ్రేట్ కదండి, చాలా గ్రేట్. మీరు అందరూ రచయితలందరూ మీ అందరికీ చేతులు దండం పెట్టాలండి. నిజంగా అక్షర తపస్సు కదా మీది. ఏదో ఇవాళ రేపు మీరు అన్నట్టుగా రచయితలకు కూడా మంచి పారితోషికాలు ఇచ్చి మీరు కూడా ఐశ్వర్యవంతంగా సంపన్నమైన పరిస్థితుల్లో మీరు ఉండడానికి ఇండస్ట్రీ ఎంతో దోహదపడుతోంది. బ్రాండ్లు వెనకాల పడకుండా ఉంటే రచయితలకు మాత్రం ఆర్థిక స్వావలంబనకి మంచి రోజులండి ఇవి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. గ్రేట్, మంచి స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఒకటి. అవును, అంటే 80,000 పెట్టి ఏదో బ్యాలిమ్ని ఏదో మన నోరు తిరగని పేర్లు జాకెట్స్ ఉంటాయి, 80,000, 90,000, 1,00,000, అది పెట్టే బదులు 10 గ్రాములు బంగారం కొనుక్కున్నట్టు ఉంచుకుంటే చాలు. కరెక్ట్, కరెక్ట్, అది మామూలుగా ఉపయోగపడదు జీవితంలో. కరెక్ట్, కరెక్ట్. ఎన్టీ రామారావు చెప్పారంటే చిరంజీవి గారికి, ఇనుప ముక్కల మీద పెట్టకండి బ్రదర్ డబ్బులు, ల్యాండ్ మీద పెట్టండి అని చెప్పారు. ఇనుప ముక్కలు అంటే కార్లు. ఆ కాలానికి అది మంచి స్టేట్మెంట్ అండి, ఎందుకంటే కారు ల్యాండ్ సమానమైన ధరలో ఉండేవి కాబట్టి. ఇప్పుడు దాన్ని మనం కొంచెం అప్డేట్ చేసుకుని గుడ్డ పీలికల మీద పెట్టకుండా, దారాల మీద పెట్టకుండా, హారాల మీద పెట్టండి. దారాల మీద పెట్టకుండా హారాల మీద పెట్టండి. బ్రహ్మాండం, సూపర్ సూపర్ సూపర్. అంటే బంగారం గొప్పతనం ఏంటంటే అండి, దిగువ మధ్య తరగతోడు ఒక రేణువంత బంగారం కొనుక్కోగలడు, ఎగువ మధ్య తరగతోడు ఒక గోళికాయ అంత బంగారం కొనుక్కోగలడు, బాగా ఉన్నవాడు గుమ్మడిగా అంత కొనగలడు. ఏదైనా బంగారమే. భూమి అలా కాదు కదా, ఒక గజం కొనుక్కుంటే మనం ఏం చేయగలం దాంట్లో? ఒక నీటి గొట్టం కూడా పాతలం, బోరు కూడా వేయలేం దాంట్లో. సో ఇప్పుడు భూమి ధరలు అంటే కృత్రిమంగా బాగా పెరిగిపోయినాయి కాబట్టి భూమి కొనే స్థాయి వచ్చే వరకు బంగారం మీద పెట్టింది. కరెక్ట్. గోల్డ్ రిజర్వ్స్ బాగున్నాయి కదా, అండ్ ఎప్పుడైనా గోల్డ్ రిజర్వ్స్ అండ్ ల్యాండ్ రిజర్వ్స్ బోత్ ఆర్ గుడ్. బోత్ ఆర్ గుడ్. బాగుంది. మీరు సినిమా పరిశ్రమకి గోల్డ్ రిజర్వ్ కావాలి, ల్యాండ్ రిజర్వ్ కావాలి. రాబోయే రోజుల్లో అనంత శ్రీరామ్ పేరిట మీద గొప్ప సాహితీ పరంపర వెలుగు అందాలి సినిమా పరిశ్రమలో. అనంత శ్రీరామ్ పేరు కూడా వేటూరి సుందరమూర్తి గారు, సీతారామ శాస్త్రి గారికి సమకాలీనంగా ఆ స్థాయిలో మీరు వెలుగు అందాలని మా హిట్ టీవీ తరఫున, మా ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం అనంత శ్రీరామ్ గారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ యువ రచయిత తాలూకా ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయాసాలు తర్వాత, ప్రారంభాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతటి స్థానానికి వచ్చి సినిమా పరిశ్రమలో we should wish him a longer way in the industry. Thank you watching. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.